స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. సమాచారం ప్రజాబలం. నా పేరు అబ్దుల్ వాహిద్. ఈరోజు ముఖ్యాంశాలు. భారత్కు భారీ సహాయం అందిస్తున్న అగ్రరాజ్యం. కరోనా పోరులో అండగా నిలిచిన అమెరికా. స్పెల్లింగ్ పోటీల్లో సత్తా చాటిన భారత చిన్నారులు. 11 మంది ఫైనలిస్టుల్లో 9 మంది భారత సంతతి చిన్నారులే. వ్యాక్సిన్ మిక్సింగ్ చేస్తే ఫలితాలు సూపర్. వ్యాక్సిన్ కొరతకు మిక్స్ మ్యాచ్ పరిష్కారం. భారత అంబుల పొదిలో సరికొత్త అస్త్రం అగ్ని ప్రైమ్. 2000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే అణుక్షిపణి. ముప్పేట దాడితో ట్విట్టర్కు ముప్పు తిప్పలు. వరుసగా నమోదవుతున్న కేసులు. మైక్రో బ్లాగింగ్ సైట్కు కష్టం. కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన. సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన. ఎందుకు ఈటెలకు ఓటెయ్యాలా? మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శ. తెలంగాణ మోడల్ దేశంలోనే బెస్ట్. తెలంగాణ సిటిజన్ చార్టర్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. భారత్కు భారీ సహాయం అందిస్తున్న అగ్రరాజ్యం. మహమ్మారి కరోనాతో సతమతమవుతున్న భారత్కు అగ్రరాజ్యం మరోసారి భారీ సాయం ప్రకటించింది. భవిష్యత్తులో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్కు $41 మిలియన్, అంటే 304 కోట్ల 50 లక్షల రూపాయల సాయం చేయనున్నట్లు యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సోమవారం వెల్లడించింది. ఈ $41 మిలియన్లతో కలిపి భారత్కు అందే మొత్తం సహాయం $200 మిలియన్ దాటుతుందని ఈ సందర్భంగా యుఎస్ఏఐడి పేర్కొంది. కరోనా సంక్షోభ సమయంలో యుఎస్ ఆపదలో ఉన్నప్పుడు ఇండియా ఆదుకుందని, అందుకే ఇప్పుడు మహమ్మారితో పోరాడుతున్న భారత ప్రజలకు అగ్రరాజ్యం అండగా నిలుస్తుందని తెలిపింది. భారత్లో కరోనా టెస్టులు, వైరస్ సంబంధిత మానసిక సమస్యలు, వైద్య సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం ఈ సాయం చేస్తున్నట్లు తెలియజేసింది. ఇక కరోనా సెకండ్ వేవ్తో పోరాడుతున్న సమయంలో మే నెలలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్కు $100 మిలియన్ సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. స్పెల్లింగ్ పోటీల్లో సత్తా చాటిన భారత చిన్నారులు. అమెరికాలో ఏటా జరిగే ప్రఖ్యాత స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయ అమెరికన్లు హవా చాటుతున్నారు. ఈ ఏడాది ఈ పోటీల ఫైనల్స్కు 11 మంది చేరగా వారిలో 9 మంది భారతీయ అమెరికన్లే ఉన్నారు. జూలై 8న ఈ ఫైనల్స్ జరుగుతున్నాయి. పోటీల్లో విజేతను నిర్ణయించడం కష్టమైతే స్పెల్ ఆఫ్ విధానాన్ని అమలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 209 మంది క్వాలిఫైయర్లు ఎంపికవగా చివరకు 11 మంది మాత్రమే ఫైనల్స్కు చేరారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన చైనా భారీ జల విద్యుత్ కేంద్రం. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రంగా పేరు పొందిన బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్లో 2 యూనిట్లను చైనా సోమవారం ప్రారంభించింది. కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వీటిని ప్రారంభిస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. చైనా నైరుతి ప్రాంతంలో యున్నాన్, సిచువాన్ ప్రావిన్సులో జిన్షా నదిపై ఉన్న బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్ను మొత్తం 16 యూనిట్లతో నిర్మించ తలపెట్టింది అక్కడి ప్రభుత్వం. ప్రతి ఏటా 16 మిలియన్ కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో వీటి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేస్తామని చైనా చెబుతున్నది. వ్యాక్సిన్ మిక్సింగ్ చేస్తే ఫలితాలు సూపర్. మొదటి డోసు ఒక రకం వ్యాక్సిన్, రెండవ డోసు మరో రకం వ్యాక్సిన్ తీసుకుంటే మరింత మెరుగైన రక్షణ ఉంటుందని బ్రిటన్లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ విధానం అని పిలుస్తున్నారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు మొదటి 2 డోసుల్లో ఒకదాని తర్వాత మరొకటి తీసుకుంటే మరింత ప్రభావవంతంగా పనిచేసినట్లు కామ్కోవ్ చేసిన అధ్యయనంలో తేలింది.
2 వ్యాక్సిన్లను ఏ కాంబినేషన్లో వేసినా రోగ నిరోధక శక్తిని మరింత క్రియాశీలంగా చేసినట్లు గుర్తించారు. దీంతో వ్యాక్సిన్ల కొరతకు ఇది ఒక మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 2 డోసుల ఆస్ట్రాజెనికా టీకా వేసుకున్న వారు రానున్న నెలల్లో బూస్టర్ డోసుగా ఇతర బ్రాండ్ టీకా తీసుకుంటే బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. రక్తం గడ్డ కడుతుందనే సమస్య నడుమ స్పెయిన్, జర్మనీ దేశాలు ఇప్పటికే యువతకి తొలి డోసుగా ఆస్ట్రాజెనికా, 2వ డోసుగా ఫైజర్ లేదా మోడర్నా వ్యాక్సిన్లను అందిస్తున్నాయి. లింక్డ్ఇన్ యూజర్ డేటా లీక్, ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు. ఉపాధి ఆధారిత ఆన్లైన్ సేవలను అందించే లింక్డ్ఇన్ యూజర్ల డేటా ఆన్లైన్లో లీక్ అయినట్లు తెలుస్తుంది. సుమారు 700 మిలియన్ల లింక్డ్ఇన్ యూజర్ల డేటా ఆన్లైన్లో బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్లు యూజర్ల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారని తెలుస్తోంది. లింక్డ్ఇన్ సుమారు 756 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా సుమారు 92% వరకు వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో లీక్ అయ్యింది. వినియోగదారుల ఈమెయిల్, ఫోన్ నెంబర్, పనిచేసే ఆఫీసు, పూర్తి పేరు, ఖాతా ఐడీలతో పాటు యూజర్ల సోషల్ మీడియా ఖాతాల లింకులు, వ్యక్తిగత వివరాలు లీక్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా యూజర్ల శాలరీ వివరాలు కూడా లీక్ అయ్యాయి. లీక్పై స్పందిస్తూ లింక్డ్ఇన్ ఒక ప్రకటనలో యూజర్ల డేటా లీక్ జరగలేదని పేర్కొంది. కానీ ఇతర మాడ్యూల్ నెట్వర్క్స్తో హ్యాకర్లు డేటాను పొందారని లింక్డ్ఇన్ తెలిపింది. కాగా డేటా లీక్పై లింక్డ్ఇన్ ప్రతినిధులు దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది. కంపెనీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో హ్యాకర్లు ఇతర వనరులను ఉపయోగించి డేటాను పొందారని తెలిపింది. భారత అంబుల పొదిలో సరికొత్త అస్త్రం అగ్ని ప్రైమ్. భారతదేశం రక్షణ పాఠవం పెంచుకోవడానికి 1980లలోనే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమం వల్ల తయారైన మొదటి క్షిపణి అగ్ని సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షిపణి తరువాత దశల వారీగా మరిన్ని అగ్ని శ్రేణి క్షిపణుల తయారీ జరిగింది. మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు సరికొత్త అగ్ని ప్రైమ్ సిద్ధమైంది. అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల అగ్ని ప్రైమ్ మన అమ్ముల పొదిలోకి చేరడం విశేషం. తొలితరం అగ్ని పరిధి 1000 మీటర్ల లోపు కాగా అగ్ని ప్రైమ్ సుమారు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితంగా మట్టు పెట్టగలదు. వన్ నేషన్ వన్ కార్డ్, దేశమంతటా ఒకే కార్డు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం జూలై 31 కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. వలస కార్మికుల డేటాబేస్ నిమిత్తం జాతీయ స్థాయిలో వర్కర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. వలస కార్మికుల సమస్యలు, కష్టాలపై సుమోటో కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 80 పేజీల తీర్పు వెలువరించింది. ప్రతివారికి ఆహారంతో పాటు కనీస అవసరాలను పొందే హక్కుతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో కేంద్ర కార్మిక శాఖ కనబరుస్తున్న ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాచారం ప్రజాబలం. స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర.
الحمد لله رب العالمين. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు. సమాచారం, ప్రజాబలం, స్ఫూర్తి టీవీ నేటి వార్తకు మళ్ళీ స్వాగతం. భారత్కు భారీ సహాయం అందిస్తున్న అగ్రరాజ్యం. కరోనా పోరులో అండగా నిలిచిన అమెరికా. స్పెల్లింగ్ పోటీల్లో సత్తా చాటిన భారత చిన్నారులు. 11 మంది ఫైనలిస్టుల్లో 9 మంది భారత సంతతి చిన్నారులే. వ్యాక్సిన్ మిక్సింగ్ చేస్తే ఫలితాలు సూపర్. వ్యాక్సిన్ కొరతకు మిక్స్ మ్యాచ్ పరిష్కారం. భారత అంబుల పొదిలో సరికొత్త అస్త్రం అగ్ని ప్రైమ్. 2000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే అణుక్షిపణి. ముప్పేట దాడితో ట్విట్టర్కు ముప్పు తిప్పలు. వరుసగా నమోదవుతున్న కేసులు, మైక్రో బ్లాగింగ్ సైట్కు కష్టం. కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన. సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన. ఎందుకు ఈటెలకు ఓటెయ్యాలా? మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శ. తెలంగాణ మోడల్ దేశంలోనే బెస్ట్. తెలంగాణ సిటిజన్ చార్టర్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. పంజాబ్ కాంగ్రెస్లో లుకలుకలు. సిద్ధూకి షాక్ ఇచ్చిన రాహుల్. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే క్రమంలో అధిష్టానం కొన్ని రోజులుగా నేతలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీ పలువురు పంజాబ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే రాహుల్ తాజా వ్యాఖ్యలతో పార్టీ చీలికకు ముఖ్య కారణంగా భావిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధుకు గట్టి షాక్ తగిలినట్లయింది. తాను ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని సిద్ధు చెప్పగా అలాంటిదేమీ ఉండబోదని రాహుల్ కుండబద్దలు కొట్టారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సంక్షోభాన్ని రూపుమాపేందుకు ఇప్పటికే 3 సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది. కాగా 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అర్జున్ ప్రతాప్ సింగ్ బాజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అమరీందర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ముప్పేట దాడితో ట్విట్టర్కు ముప్పు తిప్పలు.
కేంద్రం కొత్తగా అమలులోకి తెచ్చిన ఐటీ రూల్స్ అమలు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్పై ముప్పేట దాడి మొదలయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఫేక్ వీడియో కేసు ఉండగా వివాదాస్పద భారత చిత్రపటం ఆ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టింది. భారత చిత్రపటాన్ని తప్పుగా చూపినందుకు ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వరిపై ఐటీ యాక్ట్లోని 505 సెక్షన్ కింద ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ పోలీసులు కేసు పెట్టారు. ఘాజియాబాద్ కేసుతో కలిపితే యూపీ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. వివాదాస్పద భారత చిత్రపటంపై మధ్యప్రదేశ్ సైబర్ సెల్ పోలీసులు మరో కేసు పెట్టారు. మరోవైపు బాలల అశ్లీల సాహిత్యంపై ట్విట్టర్కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ మరో కేసు రికార్డు చేసింది. ఈ అంశంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రోన్లను కూల్చే ఇంద్రజాలం హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న నిఘా వ్యవస్థ. జమ్మూలోని హై సెక్యూరిటీ కలిగిన వాయుసేన స్థావరంపై డ్రోన్ల దాడి అనంతరం కలుచక్లో సైనిక స్థావరంపై కూడా డ్రోన్ల సంచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్లను నేలకూల్చే టెక్నాలజీని సైన్యానికి అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. కానీ డ్రోన్లను గుర్తించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంటే ₹1,000 డ్రోన్ను కూల్చేందుకు లక్షలు లేదా కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వాడవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ డ్రోన్ రక్షణ వ్యవస్థను తయారు చేసింది. ఈ డిఫెన్స్ సిస్టమ్ను వినియోగిస్తే ఖర్చు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని సంస్థ పేర్కొంటోంది. హైదరాబాద్కు చెందిన గ్రీన్ రోబోటిక్స్ అనే స్టార్టప్ ఇంద్రజాల్ పేరుతో ఒక యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ఒక్క వ్యవస్థ అత్యధికంగా 2000 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పిస్తుందని కంపెనీ చెబుతుంది. గ్రీన్ రోబోటిక్స్ స్టార్టప్ అడ్వైజరీ బోర్డులో యుద్ధ రంగంలో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. సంస్థ సీఈఓ సాయి కూడా వింగ్ కమాండర్గా పనిచేశారు. కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన. కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కిలోమీటర్ల మేర కుడివైపు కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నట్లు పేర్కొన్నారు. 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసల రహదారితో పాటు ఇరువైపులా 2 వరుసల నడకదారులను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రపురం, వైకుంఠాపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈటెలకు ఎందుకు ఓటెయ్యాలా? ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో ఉండి పదవులన్నీ అనుభవించిండు. 1000 కోట్లు 100 ఎకరాలు సంపాదించుకున్నాడు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీజేపీలో చేరిండు. ఆయనకు మనమెందుకు ఓటెయ్యాలే ఆలోచించండి అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పీవీఆర్ గార్డెన్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ మొలుగు ప్రణీత, కాంగ్రెస్ నాయకుడు మొలుగు దిలీప్తో పాటు మరో 500 మంది టీఆర్ఎస్లో చేరగా మంత్రులు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టాలని కోరారు. ఇంటి పార్టీ టీఆర్ఎస్కే అండగా ఉండాలని మంత్రి గంగుల కోరారు. రాబోయే ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశాలకు వెళ్లే అనుమతి కోరిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై లుకౌట్ నోటీసులున్నాయి. తాను అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. జూలై 2వ వారంలో జరగబోయే ఓ సదస్సుకు హాజరయ్యేందుకు తాను అక్కడికి వెళ్లాల్సి ఉందని, అందుకే తన పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే సుజనా చేసిన అప్పీల్ను కోర్టు తోసిపుచ్చింది. అమెరికా నుంచి అందిన ఆహ్వానం సమర్పించకుండా అత్యవసర విచారణ ఎలా చేపడతారని మందలించింది.
పిటిషన్పై తదుపరి విచారణను జూలై 7కి వాయిదా వేసింది. మరోవైపు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సుజనాకు జారీ చేసిన సిబిఐ నోటీసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విషయమై అవసరమైతే మళ్లీ పిలుస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో భారీగా గంజాయి స్వాధీనం. ఏపీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్గేట్ వద్ద పోలీసులు మంగళవారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట పైనాపిల్ లోడు లోపల లారీలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని 1000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలుగు చదవడం ఇప్పుడు తప్పనిసరి. రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యా సంస్థల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసిన ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో 4-9 తరగతుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఇంటర్నేషనల్ బోర్డుల పరిధిలోని అన్ని మీడియం స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని అందులో స్పష్టం చేసింది. త్రిభాషా సూత్రం ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో 8వ తరగతి వరకు 3 భాషలను అమలు చేస్తున్నామని, 9వ తరగతి నుంచి 2 భాషలనే అమలు చేస్తున్నామని పేర్కొంది. ఆయా తరగతులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. దీనిని అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశంలోనే బెస్ట్. తెలంగాణ సిటిజన్ చార్టర్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీల్లో అమలు చేస్తున్న సిటిజన్ చార్టర్ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించింది. ఇందుకోసం జూలై 1 నుంచి ఆగస్టు 15 దాకా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీ అధికారులకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ మంగళవారం ఆన్లైన్లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామ స్థాయిలో ఏ సేవకు ఎంత సమయం పడుతుందో స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సిటిజన్ చార్టర్ను తయారు చేసి అమలు చేస్తున్నది. దీని ద్వారా ప్రజలకు నిర్దేశించిన సమయంలో సేవలు అందుతున్నాయి. ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.